సమైక్య భారతి అనేటువంటి పాఠంలో సొంత వాక్యాలను ఉపయోగించండి. సోదర భావము. భారతీయులందరూ సోదర భావంతో కలిసిమెలిసి ఉంటారు. జీవన మార్గము. ధర్మబద్ధమైనటువంటి జీవన మార్గము శాంతి మరియు ఆనందాన్ని ఇస్తుంది. వికసించు. పిల్లలు మంచి అలవాట్లను అలవర్చుకొని తమ వ్యక్తిత్వాన్ని వికసించుకోవాలి. సంస్కృతి. భారతీయ సంస్కృతి చాలా గొప్ప మరియు పురాతనమైనది. ఈ దుకాణములో వివిధ రకాలైనటువంటి పండ్లు మరియు కూరగాయలు అందుబాటులో ఉన్నాయి. ఈ యొక్క పాఠంలో ఉక్త లేఖనము అంటే కాపీ రైటింగ్ అనమాట. సంక్షేమము, ఉద్యానవనము, ఆశ్రమ వాటిక, సంస్కృతి, హృదయము, వసుధ. తర్వాత అవ్యయములను గురించి తెలుసుకుందాము. ఇప్పుడు వచ్చేసి అవ్యయము అంటే ఏంటంటే లింగము, విభక్తి, వచనములు ఏ పదాలకు ఉండవో, ఏ పదాలకు వచ్చేసి లింగము ఉండదు, విభక్తి ఉండదు, తర్వాత వచ్చేసి వచనములు అనేటువంటిది ఉండదు, ఆ పదాలను, అట్టి పదాలను అవ్యయాలు అంటారనమాట. అంటే సడన్గా వచ్చేటువంటి పదాలు అనమాట. అంటే నోటి నుంచి సడన్గా వచ్చేటువంటి పదాలు. క్రింది వాక్యాలు గమనించండి. ఇప్పుడు వచ్చేసి పుస్తకం ఎక్కడ పెట్టావు, ఎక్కడ అనేటువంటిది మనము ఇక్కడ అవ్యయం అనమాట. అక్కడ వర్షం పడుతూ ఉంది, అక్కడ వర్షం పడుతూ ఉంది అని చెప్పేసి ఆ ప్రాంతంలో వర్షం పడుతుంది అంటున్నాము. అది వచ్చేసి అవ్యయము. తర్వాత వచ్చేసి ఔరా, ఎంతటి తెలివైన బుడతడు, ఎంత తెలివి కలిగినటువంటి వాడు, ఔరా అంటూ ఇట్లాంటి పదాలు వచ్చేసి విభక్తి ఉండదు, తర్వాత వచ్చేసి వచనం అనేటువంటిది ఉండదు, లింగం అనేటువంటిది ఉండదు. ఇట్లాంటి పదాలకి, వాక్యాల్లోని ఇటువంటి పదాలకి లింగము కానీ వచనము కానీ విభక్తులు కానీ లేవు. ఇట్టి పదాలను అవ్యయాలు అని అంటారు. సో మనము ఈ యొక్క పాఠంలో తెలుసుకున్నది ఏంటి, భారతదేశపు గొప్పతనము, ఇలాంటి గొప్ప దేశంలో ఎలా నడుచుకొనుట అనేటువంటిది ఈ యొక్క పాఠం ద్వారా మనము తెలుసుకున్నాము.